హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, లావణ్య ఎప్పటికప్పుడు ఒక్కొక్క ట్విస్టులతో బయటపడుతూనే ఉంది. అంటే ఈ ఇన్సిడెంట్కి ఏంటంటే ఎక్కడ ఒక ఫుల్ స్టాప్ పడట్లా. ఇంకా ఫుల్ స్టాప్ పడింది అన్న టైంలోని ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నట్టు మెసేజ్లు పెట్టడం. ఈలోపు మనకి ఇంకో కొంచెం వెనక్కి పోతే ఏంటంటే రీసెంట్గా మళ్ళీ ఇవాళే మాల్వి మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్కి మధ్య ఉన్న ఈ చాటింగ్ అంతా కూడా బయటికి రావడం జరిగింది. ఇద్దరు చాలా అమర ప్రేమగా లవ్ యూ అంటే లవ్ యూ అని ముద్దులు పెట్టుకుంటూ అండ్ వాళ్ళు గంజాయి తీసుకుంటున్న ఫోటోలు కూడా షేర్ చేసుకుంటున్నారు. సో అసలు దీనికి ఫుల్ స్టాప్ లేదంటారా? అసలు ఏంటి రాజ్ తరుణ్ ఎందుకని పోలీసులకు ఇప్పటి వరకు బయటికి రావట్లేదు? ఆయన మీద వస్తున్న ఇన్ని అలిగేషన్స్కి ఆయన ఎక్కడ క్లియరెన్స్ కూడా ఇచ్చే పరిస్థితులు లేవు. ఆయన కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇటు లావణ్యకి సపోర్ట్ చేస్తూ దిలీప్ శుంకర గారు కూడా ఉన్నారు, ప్రూఫ్స్ బయట పెడుతూ ఉన్నారు. సో దీనిలోని అసలు దీనికి ఫుల్ స్టాప్ ఉందంటారా లేదంటారా? ఎవరిది నిజమే? అసలు ఎవరికి న్యాయం జరుగుతుందంటారు మేడం? ఇది ఒక అదుపు లేని అడ్డదారులు తొక్కిన కొంతమంది ఒక గ్రూప్ యాక్టివిటీగా చూస్తాను నేను దీన్ని. అంతేగాని ఇందులో ఎవ్వరు వ్యక్తులు లేరు, వ్యక్తుల సమూహం ఉంది. ఆ వ్యక్తుల సమూహం ఎవరు అంటే రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా, వాళ్ళ మల్హోత్రా తమ్ముడు, అలాగే కొంతమంది మేనేజర్లను చెప్పబడేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో. వీళ్ళంతా కలిసి ఇది ఒక చతుష్టయం అంటారు చూసారా, ఆ రకంగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళందరి పని ఏంటి అంటే వస్తే సినిమాల్లో యాక్ట్ చేయటం, రాకపోతే డ్రగ్స్ సరఫరా చేయటం, ఈ మధ్యలో డ్రగ్స్ తీసుకోవటం, డ్రగ్స్ దొరికినప్పుడు గంజాయి తీసుకోవటం, ఈ రెండు కాదనుకుంటే మందు కొట్టడం, ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఇవన్నీ గమనించే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఇది. వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు వాళ్ళు. ఈ సినిమా ఫీల్డ్ అనే ఒక రంగుల ప్రపంచంలోకి వచ్చి దానిలో నిలదొక్కున్న వాళ్ళు నిలదొక్కుంటే, నిలదొక్కుకోలేని వాళ్ళు ఇలాంటి అడ్డదారులు తొక్కి ఎలాగోలా అక్కడే ఉండాలి, ఎలాగోలా సినిమా ఫీల్డ్లోనే ఉండాలి. తప్పు చేసైనా ఒప్పు చేసైనా ఏం చేసైనా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఏదన్నా అనగానే వాళ్ళకి ఇంత పెద్ద కోపాలు వచ్చేస్తున్నాయి. ఇవాళ యూట్యూబ్ మీద ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మరి మీరేం చెప్తున్నారు? లావణ్యను రాజ్ తరుణ్ కేసులో మీరేమన్నా కూర్చోబెట్టి సాల్వ్ చేశారా? ఇదేందుకు రోడ్డును పడితే మీరేం చేస్తుంది సినిమా ఇండస్ట్రీ? కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆ అమ్మాయికి. ఆ ప్రాతిపదిక మీదే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు అక్కర్లేదు అంటున్నాడు. రాజ్ తరుణ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి. ఇప్పుడు ఈమె ఎవరికి చెప్పుకోవాలి? ఏం సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరు లేరా? కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు లేరా? లేదు అనుకుంటే డ్రగ్స్ దందా చేస్తున్నారు అని చెప్పి వస్తున్నాయి వార్తలు. వాటిల్లో ఏవి నిజాలు లేవు, అన్ని నిజాలని నేను అనను, కానీ కొన్నైనా నిజాలు ఉన్నాయి. వాటి తాలూకు మీరు ఏం పని చేస్తున్నారు? దాన్ని అడ్రస్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? మీకు కోపం వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం పెద్ద గొప్ప కాదు, ఎవరైనా ఇస్తారు. కానీ మీ దాంట్లో ఉన్న మురికిని ఎందుకు మీరు వదిలించుకోవాలని చూడట్లేదు? అందుకోసం ఈ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కథ ఇది. దీనిలో ఎవరికి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు, ఎవరి ఓపికని బట్టి వాళ్ళు వాళ్ళ స్కిన్ని వాళ్ళు కాపాడుకోవటానికి ఒక గ్యాంగుల్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు దిలీప్ శుంకర ఎందుకు లావణ్య కేసు తీసుకున్నాడో, ఆయన ఒక అబ్బలకి అన్యాయం అయిపోయింది ఆ అమ్మాయి అని న్యాయం చేయాలని వచ్చాడా, లేకపోతే అతనికి ఇంకా వేరే ఉద్దేశం ఉందా అనవసరం. కనీసం లావణ్యకి ఇవాళ ఒక సొసైటీలో ఆమెకు ఒక స్టాండ్ వచ్చేటట్లు చేశాడు దిలీప్ శుంకర. అంతకుముందంతా డ్రగ్స్ బిజినెస్లో దొరికింది ఆ అమ్మాయి, జైలుకి వెళ్ళింది. ఆ ఒక ట్యాగ్ లైను అద్దు పొద్దు లేకుండా సహజీవనానికి ఒప్పుకుంది, సహజీవనంలో ఉంది అనే మాట తప్పితే వేరేగా ఏమీ లేదు. ఆమెకు ఒక స్టాండ్ని కల్పించి ఆమె కొంచెం మాట్లాడడానికి ఆమెకు ఒక వాయిస్ని ఇచ్చాడు దిలీప్ శుంకర. అయితే ఇది ఇలా జరిగేసరికి రాజ్ తరుణ్ ఏం చేశాడంటే, తనకెవరో జానీ భాషానా శేఖర్
ఏదో అతన్ని పంపించి ప్రతి ఛానల్కి తిరిగి నా తరఫున నాకు మంచి చెప్పు, లావణ్య చెడ్డదని చెప్పు అని చెప్పి ఛానల్స్ చుట్టూ తిప్పుతున్నాడు. నీ 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 కొంచెం సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఒక మనిషిని పెట్టి చెప్పించుకోగలుగుతున్నావు. అసలు నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చి అన్ని ఛానల్స్ తిరుగుతూ చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడవు? నువ్వు మాట్లాడాలి కదా. పోలీసులు పిలుస్తున్నారు నిన్ను పక్కన, ఎందుకు వెళ్ళట్లేదు? పోలీసులు పిలుస్తుంటే వెళ్ళాలి కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ మాల్వి మల్హోత్రా గురించి ఇంకొక ఆమె వచ్చింది బయటికి, వచ్చి మా అబ్బాయిని ఆ అమ్మాయి ట్రాప్ చేసి మా అబ్బాయి మీద కేసు పెట్టింది, మా అబ్బాయి యోగేష్ని జైల్లో పెట్టించింది, ఆమె మంచిది కాదు అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె ఆధారాలతో సహా మాట్లాడింది. ఇప్పుడు మాల్వి మల్హోత్రా స్టోరీ అది. ఈ మాల్వి మల్హోత్రాను యోగేష్ మల్హోత్రా ఇద్దరు కలిసి ఈమె తమ్ముడు లావణ్యాన్ని బెదిరించారు అనేది ఉంది. అసలు మీరు బెదిరించాల్సిన అవసరం ఏంటి? మీకే లాభం లేకపోతే, రాజ్ తరుణ్ మీద మీకు ఏ కన్సర్న్ లేకపోతే ఆ అమ్మాయిని బెదిరించాల్సిన అవసరం ఏంటి? మీకేదో లాభం ఉండబట్టే కదా. మీకు ఏదో ప్రయోజనం ఉంది, లేకపోతే ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు లావణ్య మీద పోట్లాటకే? వీళ్ళే ఎందుకు వెళ్ళారు? అయితే వీళ్ళందరి మధ్యలో పెద్ద చొక్కల్లో చంద్రుడిలాగా రాజ్ తరుణ్ ఆకు అందకుండా పోక పొందకుండా తిరుగుతున్నాడు. అసలు దొంగ రాజ్ తరుణ్. ఇటు లావణ్యతో అవసరం ఉన్న రోజులు లావణ్యతోటి, ఆ లావణ్యతో మోసు తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమె ఒక డ్రగ్ ఎడిక్ట్ అయిపోయింది. ఆమె మానసికంగానే సరిగా లేదు. ఆమె ఏదంటే అది మాట్లాడుతుంది. ఆమెకు సిగ్గు లేదు, శరం లేదు, ఏవేవో మాట్లాడేసి ఆమె ఒక అయిపోయిన క్యారెక్టర్ కింద తీసి పక్కన పడేసేసి ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చుకున్నావు. నువ్వు అసలు దొంగవి, రాజ్ తరుణ్వి. ఆమెతోటి డ్రగ్స్ బిజినెస్ చేయించావు. ఆమెని ఆమెను వదిలించుకోవాలని పోలీసులకు కూడా పట్టించింది నువ్వే. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు, సస్పెషన్లు లేవు. నీ ప్రయోజనాల కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు. అసలు పోలీసులకి కష్టం అంటారా మేడం ఆయన్ని తీసుకొచ్చి సెల్లో కూర్చోబెట్టడానికి, అయ్యో చేయడానికి? ఇక్కడ మళ్ళీ పురుషాధిక్యత పనిచేస్తుంది. ఆయన ఒక సినిమా చేసున్నాడు, ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఆ డైరెక్టర్కి నష్టం, ఆ ప్రొడ్యూసర్కి నష్టం, వాళ్ళకి నష్టం. కాబట్టి వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు లావణ్యని ఎందుకు కాపాడతారు ఎవరైనా? లావణ్యతోటి ఏంటి ఫాయిదా ఉంది? అందుకని లావణ్యని రోడ్డు మీద వేశారు సింపుల్గా. ఇప్పుడు అతన్ని రక్షించుకుంటారు. ఇప్పుడు దర్శన్ కేసు ఉంది కర్ణాటకలో, అతను A2 ఎందుకు చేశారు? పవిత్ర గౌడ్ ఎందుకు A1 అయ్యింది? ఇతను కమిట్ అయి ఉన్నాడు కొన్ని సినిమాలకి, కాబట్టి ఇతను ఫ్రీ అవ్వాలి. A2కి బెయిల్ వస్తుంది కానీ ఈజీగా A1కి రాదు కదా బెయిలు. అసలు అంతా చేసింది వాడు. కానీ చట్టాలు న్యాయాలు అన్నీ కూడా న్యాయం వైపే ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. మరి న్యాయం వైపే ఉంటాయి కానీ ఒకటండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చట్టం దృష్టికి సరిగా తీసుకెళ్ళినప్పుడు, అక్కడ చట్టాన్నితో ఉన్న వ్యక్తులు సరిగా ఉన్నప్పుడు న్యాయానికి న్యాయమే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు అతనికి ఏం అవసరం? ఎవరికి? రాజ్ తరుణ్ ఫ్రెండ్కి ఛానల్స్ అన్నీ తిరిగి లావణ్య అలాంటిది అని చెప్పాల్సిన అవసరం ఏంటి అతనికి? రాజ్ తరుణ్తో ఉంటే రాజ్ తరుణ్ ఎప్పటికైనా డబ్బులు సంపాదిస్తాడు. పైగా మనవాడు, మగవాడు, పురుషాధిక్యత అంతే. ఆ అహంకారం ఉంది, ఆధిక్యత ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అందుకోసం ఏంటంటే ఇక్కడ అవునన్నా కాదన్నా ప్రయోజనాల చుట్టూనే న్యాయం తిరుగుతూ ఉంటుంది, చట్టం తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే బలవంతుడు ఉంటాడో, చట్టాన్ని మేనేజ్ చేయగలిగినవాడు, చట్టాన్ని కొనగలిగినవాడు ఉంటాడో వాడికి న్యాయం జరుగుతుంది తప్పితే చట్టాన్ని కొనలేని వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీరు ఇప్పుడు చెంచులగూడ జైలుకి వెళ్ళి చూడండి, ఉమెన్ ప్రిజన్ ఉంటుంది. నేను అందులో కొంచెం పనిచేశాను. ఓకే. అక్కడ ఆశ్చర్యకరంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అస్సలు చదువులేని వాళ్ళు ఉంటారు. ఈ చదువుకున్న వాళ్ళు ఎవరు అంటే ఆర్థిక నేరాల్లో జైలుకి వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళు ఈ ఆర్థిక నేరాల్లో డైరెక్ట్గా పాలు పంచుకుంటారా అంటే అది కాదు. భర్తలు ఏం చేస్తారంటే
ఏదో ఒక పోస్ట్లో ఒక కంపెనీ క్రియేట్ చేసి దానిలో ఆమెకు వైస్ ప్రెసిడెంటో ఆమె ఏదో ఇంకోటో చెత్తా చెదారో ఆవిడ పెడతారు. ఆవిడకి ఆ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు, ఆమె ఏ రోజు ఆఫీస్కి వెళ్దాం. వీడు చక్కగా స్కాములు చేసేస్తాడు భర్త. స్కాములు చేసేస్తే ఈవిడిని అరెస్ట్ చేస్తారు, ఈవిడిని తీసుకెళ్ళి లోపల పెడతారు. సదరు భర్త గారు బయట ఉంటారు, కొన్నిసార్లు లోపల కూడా ఉంటారు, అది వేరే విషయం. అసలు ఈమెకేమీ తెలియదు ఈమె ఎట్లా ఆర్థిక నేరంలో ఉంది. పైగా వాళ్ళు చదువుకున్న వాళ్ళే. ఏమమ్మా చదువుకున్న దానివి, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అంటే భర్త కదండి అంటది. ఇకపోతే ఇంకొక సెక్షన్ ఉంటారు జైల్లో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఉంటారు. వాళ్ళు భర్తలు చంపారనో, మరుదులు చంపారనో, అత్తమామను చంపారనో, లేకపోతే దొంగతనాలు చేశారనో వీళ్ళు ఉంటారు జైల్లో. వీళ్ళ మొహాలకి అసలు కనీసం ఆడ ఖైదీలకి ములాఖతులకు కూడా రారు. మరి ఇది న్యాయమేనా? ఐపీసీ ప్రకారం ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకే రకమైన నేరం చేసినప్పుడు, ఒకే రకమైన శిక్ష వేసినప్పుడు, శిక్ష అనుభవించేటప్పుడు కుటుంబాలు ఎలా చూస్తున్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే మహిళ పట్ల ఎలా ఆలోచిస్తుంది సమాజం అనేది చాలా ఇంపార్టెంట్. మహిళ పట్ల చూడరు, ఆ రిలీజ్ అయ్యాక ఇళ్ళకి రానివ్వరు. అదే మగవెదవులకి మట్టుకు చక్కగా ఇళ్ళ దగ్గర నుంచి పెళ్ళాల క్యారేజీలు కట్టుకుని వెళ్తారు. వెళ్ళి చక్కగా తినిపించి, మహానుభావుడా నువ్వు వస్తేనే కదా నా మాంగళ్యం నిలబడుతుంది అని చెప్పి అక్కడ కాసేపు అవసరమైతే పాద పూజ చేసి ఇంటికి వస్తారు. అదే ఒక మహిళని చూడటానికి ఒక భర్త, ఈలోపు చక్కగా భర్త గారు భార్య జైల్లో ఉంది అనే ఒక కారణంతో పెళ్ళైనా చేసుకుంటాడు, లేకపోతే లేదు పెళ్లి ఆ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఉంటుంది, రద్దు చేసేసుకుని ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కుటుంబంతో ఉంటాడు. ఈ పిల్లలు మీ అమ్మ జైలుకి వెళ్ళింది అని చెప్పి చీత్కారాల మధ్యలో పిల్లలు కానీ ఉంటే ఆ పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఇది స్వరూపం. అంటే ఆడవాళ్ళని పట్ల చట్టం ఒకలానే ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ మట్టుకు రకరకాలుగా ఉంటుంది. సమాజం చూసే దృష్టి ఇంకా రకరకాలుగా వికృతంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో లావణ్య డ్రగ్స్ తీసుకుంటాం తప్పు కావచ్చు, డ్రగ్స్ అమ్మటం అంతకంటే తప్పు కావచ్చు, నేనేమి సమర్థించట్లేదు ఆ విషయంలో. కానీ ఒక పురుషుడిని నమ్మి 11 ఏళ్ళు సహజీవనం చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఈరోజు దక్కాల్సిన ప్రతిఫలం అయితే అది కాదు. అంతవరకు నేను చెప్పగలను. అండ్ ఇంత జరిగినా కూడా ఇంకా అతనే కావాలి అంటుంది. చూసారా, ఇప్పుడు భర్త ఇంకో భార్య దగ్గర ఇంకొక మహిళతో ఉంటున్నాడు అన్నప్పుడు ఈ భార్యలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ భార్య సహజీవనం చేస్తున్నామని కొట్టి భర్తను మటుకు ఏమన్నారు. భర్త మంచోడు జరుగుతుంది, రోజుకోటి జరుగుతుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏంటి రెడ్ హ్యాండెడ్? నీ మొగుడు ఏం చేస్తాడు నీకు తెలీదా? తెలుసు, కానీ మంచోడు. ఎవరో మూడో అమ్మాయి మంచిది కాదు, మన బంగారం మంచిది కాదు అనే ఒక ఆలోచన కనుక భార్యకు ఉంటే కనుక పోరా, అసలు నీకు రోజుకొకళ్ళు కావాల్సిన వాళ్ళు వెళ్ళు, అటే ఉండు, నాకు అక్కర్లేదు నువ్వు అనగలగాలి. ఆ ధైర్యం వచ్చిన రోజున ఆడవాళ్ళకి ఇలాంటి దొంగచాటు వ్యవహారాలన్నీ ఆగిపోతాయి. ఏది వీళ్ళు అక్కడికి వెళ్ళి కూడా నా మొగుడిని తీసుకెళ్ళిపోతున్నావు, నా మొగుడిని వల్ల వేసుకున్నావు, నీ మొగుడిని వల్ల వేసుకునేంటి? అసలు ఆ అమ్మాయికి నీ మొగుడికి పెళ్ళయిందని ఆ అమ్మాయికి తెలియపోయే అవకాశం ఉంది, కానీ నీ మొగుడికైతే తెలుసుగా. ఇది ఈ లాజిక్ పనిచేయకోకుండా సస్తున్నారు వీళ్ళు. లావణ్య కూడా ఆ లాజిక్కే పనిచేయాలి. నిన్ను 11 సంవత్సరాలు వాడుకున్న తర్వాత రాస్తారు, నీకెందుకు ఇంత మోసగాడు, నీకు అవసరమా జీవితంలో? ఎప్పటికైనా సరే వాడి మీద కేసు పెట్టు, కేసు నడిపించు, వాడికి శిక్ష పడేదాకా చెయ్యి, కానీ వాడిని కావాలనుకోవడం మటుకు నీ అమాయకత్వం అన్న అవ్వాలి, నీ మానసిక దౌర్బల్యమైనా కావాలి. దీని నుంచి ఆడవాళ్ళు బయటపడిన రోజునే మగవాళ్ళు మోసాలు చేయటం ఆపుతారు. ఇలాంటి వాళ్ళకి మహిళలుగా మనమే వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని మహారాజుల్లాగా మోస్తున్నాం. అది మానుకున్న రోజునే ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. దానికి మనకు కావాల్సింది ఏంటి? బాగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు ధైర్యంగా ఉండండి. సరైన వాడు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అనండి. ఒక తోడు లేనంత మాత్రాన ఏమీ కొంపలేం అంటుకుపోవు. ఇలాంటి రాస్తరుని లాంటి వెధవ మట్టుకు మొగుడుగా అక్కర్లేదు అనుకునే ధైర్యం ధీమా ఆడవాళ్ళకి రావాలని నేను కోరుకుంటాను. డెఫినెట్గా.
చూడాలి మరి ఇంకా ఇది ఎంతవరకు దారి తీస్తుందో ఏంటో, అసలు దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఏంటో కూడా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.